వీడియో కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగింది. మరి దీన్ని రెండో వీడియోగా కూడా తీస్తున్నాము. కాబట్టి దయచేసి మనం భారతదేశంలోని ప్రజలంతా వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి అందరికీ. మనం ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన దేశాన్ని మనం కాపాడుకుంటే మనం ఏ దేశాన్ని అయినా కూడా కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆదిదేవుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకొని, మరి అదేవిధంగా 8వ తారీఖు మరొకసారి చెప్తున్నాను, నాగార్జున రెడ్డి గారు రాయలసీమ ఫోరం, అదేవిధంగా మన సీనియర్ లాయర్ గారు ఇంటాక్ లైఫ్ ఇంటాక్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, చాలామంది కవులు కళాకారులు అందరూ పాల్గొంటున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ రాయలసీమ సమస్య మీద, రాయలసీమ ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి, మన రైతాంగాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి మీటింగ్ ఏర్పాటు చేసిన వారికి నాగార్జున రెడ్డి వారికి, మరి మిగతా సభ్యులకు, మరి అదేవిధంగా అన్నగారు రామ్ కుమార్ గారికి, మరి వారి కమిటీ సభ్యులకు అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ, వినాయక చవితి ప్రతి ఒక్కరూ మనము ఆయనని బాగా జరుపుకోవాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరొక్కసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి అందరికీ నమస్కరిస్తూ, ఈ వినాయక చవితి దేశమంతా జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా మనము బాగా జరుపుకొని సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.